ఫైనల్‌గా 'అడవిశేష్' గారి 'డెకాయిట్' మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. మూవీ ప్లాట్ విషయానికొస్తే ట్రైలర్‌లో చూపెట్టినట్టే సింపుల్ భయ్య. హీరో, హీరోయిన్ అయితే లవ్ చేసుకుంటారనమాట. కానీ మన హీరోయిన్ ఏమో మన హీరో‌నైతే మోసం అయితే చేస్తది. మన హీరో ఏమో హీరోయిన్ మీద రివెంజ్ తీసుకుందామని అనుకుంటాడు. కానీ మన హీరోయిన్ ఏమో ఒక ప్రాబ్లమ్ అయితే ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ ఏంటిది? కానీ మన హీరో మన రివెంజ్ తీసుకున్నాడా లేదా? దీంట్లోకి ఆ రాబరీ అనేది ఎలా వచ్చింది? అనేది మూవీ యొక్క ప్లాట్. ప్లస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే మన హీరోయిన్ మొనాల్ ఠాకూర్ గారైతే చింపేశారనమాట. యాక్టింగ్ అయితే నార్మల్‌లో గానీ, ఎమోషనల్ సీన్స్‌లో గానీ చింపేశారు భయ్యా. నో వర్డ్స్. అసలు చాలా అంటే చాలా బాగా అయితే చేశారు. అండ్ చాలా మంచిగా కనబడ్డారనమాట మన మొనాల్ ఠాకూర్ గారైతే. అలాగే మన హీరో 'అడవిశేష్' గారు ఆయన కూడా మనకైతే డీసెంట్‌గా అయితే యాక్టింగ్ చేశారనిపించింది. అలాగే 2, 3 ట్విస్ట్‌లనేది నాకైతే పర్లేదు బానే ఉన్నాయిరా అనిపించాయన్నమాట. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయింది. సినిమాటోగ్రఫీ అయితే డీసెంట్ అయితే ఉంది. పొజిషన్ క్వాలిటీస్ కూడా నాకైతే పర్లేదు అనిపించింది. అండ్ ఇంతే భయ్యా ప్లస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే. ఇక మైనస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే రొటీన్ స్టోరీ అని చెప్పుకోవచ్చు భయ్యా. మీకు ముందే చెప్పాను ట్రైలర్‌లో స్టోరీ అనేది పెద్ద కొత్తగా అయితే లేదు. రొటీన్‌గానే ఉంది. కానీ మనం ఎంత కొత్తదనం అనేది చూపెడుతున్నాం అనేది మ్యాటర్ అనమాట. కానీ ఆ కొత్తదనం అనేది లేదని చెప్పుకోవచ్చు. అలాగే ఫస్ట్ హాఫ్ అంతా మనకైతే వీళ్ళు లవ్ స్టోరీ చూపెడతారు. కానీ ఆ లవ్ స్టోరీ అన్నా బావుందంటే అది కూడా లేదనమాట. చాలా రొటీన్‌గా చాలా డల్‌గా అయితే తీసుకెళ్తారు భయ్యా. మెయిన్‌గా వర్కౌట్ కావాల్సింది వర్కౌట్ కాలేకపోయింది. అదే ఎమోషనల్ సీన్స్ ఎమోషనల్ సీన్స్ కనుక వర్కౌట్ అయితే మూవీ అనేది బాగుండేది. కానీ ఎక్కడ కూడా నాకైతే ఎమోషనల్ సీన్స్ అనేది వర్కౌట్ కాలేకపోయాయి. మన మృణాల్ ఠాకూర్ గారిది ఇంటర్వెల్ సీన్ అనేది అదిరిపోతది. నెక్స్ట్ లెవెల్ ఉంటుందనేసి మన అవిశేష్ గారైతే చెప్పారనమాట ప్రమోషన్‌లో. కానీ ఆ సీన్ అనేది అంత పెద్ద గొప్పగా అయితే లేదనమాట. దీనికోసమా నువ్వు ఇంతగానం బిల్డప్ ఇచ్చింది అని ఫీలింగ్ అయితే అనిపిస్తది అలాగే లాజిక్ సీన్స్ అనేది డొల్ల అసలేం లేదు. అసలు మన 'అడవిశేష్' గారి సినిమాలోన లాజిక్ సీన్స్ లేకపోవడం అనేది నాకైతే డిసప్పాయింట్ అయితే అనిపించింది. అలాగే ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా అంత గొప్పగా అయితే ఉండవు. అసలు ఇన్వెస్టిగేషన్ సీన్సే ఉండవు. ఇంకో దరిద్రం ఏంటిదిరా అంటే మూవీలో ఆ రాబరీ సీన్స్ అన్నమాట. అంటా అంటే వెళ్తుంటారు ఏదో అత్తారింటికి పోయినట్టు. ఏం రాబరీ సీన్స్ అసలు ఏం రాసినవు? ఏంది అనిపిస్తది ఆ సీన్స్ చూస్తుంటే మనకు. దీనికి తగ్గట్టు ఒక సాంగ్ అయితే వస్తది. అది కూడా మనకైతే ఐటెమ్ సాంగ్ అనమాట. అసలు ఎందుకొచ్చింది? దేనికోసం వచ్చింది? ఆ సాంగ్ ఏంది? ఆ సాంగ్ ప్లేస్‌మెంట్ ఏంది? అని ఫీలింగ్ అయితే అనిపిస్తది అలాగే క్యారెక్టర్స్ అనమాట. హీరో, హీరోయిన్ క్యారెక్టర్ తప్ప మనకి ఏ క్యారెక్టర్ కూడా అంత గొప్పగా అయితే ఉండదనమాట. అంటే మైండ్‌లోకి అయితే ఉండదు. మన 'ప్రకాష్ రాజ్' గారు గానీ, 'సునీల్' గారు గానీ మిగతా క్యారెక్టర్స్ ఏ క్యారెక్టర్స్ కూడా మనకైతే అసలు ఉన్నారా? అంటే ఉన్నారు అని ఫీలింగ్ అయితే అనిపిస్తది. స్టార్టింగ్ మనకు మూవీ స్టార్ట్ అవ్వడమే అరే! ఓకే. ఈళ్ళు మెయిన్ క్యారెక్టర్ ఏమో అని ఫీలింగ్ అయితే అనిపిస్తది. కానీ మూవీ ఎండింగ్ వచ్చే వరకు అసలు ఈళ్ళు ఎందుకున్నార్రా అని ఫీలింగ్ అయితే అనిపిస్తది ఆళ్ళ క్యారెక్టర్స్ చూస్తుంటే. అలాగే చాలా ప్రెడిక్టబుల్‌గా అయితే తీసుకెళ్తారనమాట మూవీనంతా. ఇంక ఓవరాల్‌గా ఎలా అనిపించిందిరా అంటే డిసప్పాయింట్ అయితే అయ్యాననమాట. ఎందుకంటే 'అడవిశేష్' గారు డిసప్పాయింట్ చెయ్యరు. ఈసారి పక్కా బ్లాక్ బస్టర్ కొడుతున్నారనేసి అనుకున్నా గానీ లేదు డిసప్పాయింట్ అయితే చేశారనమాట మన 'అడవిశేష్' గారైతే. మరి మీరు మూవీ చూసారా? మీకెలా అనిపించింది? కింద కామెంట్ చేయండి. ఓకేనా? మరి రివ్యూ కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.